నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల పరిధిలో గల వటవర్లపల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి అవుట్ పేషెంట్ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ బెడ్స్ తదితర వాటిని పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు ఆరోగ్య కేంద్రానికి వస్తారు, ఎలా వైద్యం అందిస్తారు, ఎన్ని శాంపిల్స్ పరీక్షలకు పంపిస్తారు అనే వివరాలను సంబంధిత మెడికల్ ఆఫీసర్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని, వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకప్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓపీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ మలేరియా, డెంగ్యూ కేసులపై క్షేత్రస్థాయిలో ఉన్న ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులను నెలకొల్పి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యులకు సూచించారు. మిగతా వాళ్ళు ఇక్కడ మొలకల పండుగ అని నెక్స్ట్ చేస్తారు సార్. అది మొలకల పండుగ కోసం టీచర్స్ సార్ వాళ్ళు కొంచెం మనకు రాలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం కొంతమందికి హెడ్ మాస్టర్ వేసారు. అక్కడ వాళ్ళు కొంచెం చార్జ్ చూసుకోవడానికి టీచర్స్ వస్తున్నారు సార్. లేదు సార్,